హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుమల వ్లాగ్. నేనైతే డిసెంబర్ 2025లో తిరుమలకి వెళ్ళాం మేము. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నది నేను ప్రొవైడ్ చేశాను. మనం కొండపైన ఏ ప్లేసెస్ చూడాలి, అలాగే కొండ కింద ఏ ప్లేసెస్ చూడాలి, మనకి బస్సెస్ ఉంటాయా లేకపోతే జీప్ అయినా బుక్ చేసుకోవాలా, అవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది. మీరు ట్రైన్ దిగిన తర్వాత మీకు కొండపైకి వెళ్ళడానికి బస్ స్టాప్ అక్కడే దగ్గరలో ఉంటుంది. మీరు బస్ మీద అయినా వెళ్ళచ్చు లేదా జీప్ మీద అయినా వెళ్ళచ్చు. జీప్కి అయితే 6 మెంబర్స్కి 1500 నుంచి ఒక 2000 వరకు అయితే తీసుకున్నారు. బస్కి అయితే మీకు పెద్దవాళ్ళకి అయితే 90 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకి 80 రూపీస్, సీనియర్ సిటిజన్ పర్సన్స్కి అయితే 60 రూపీస్ అన్నది టికెట్ ఉంటుంది. మేము తిరుమలకి వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం, రోడ్ అయితే అస్సలు ఏం కనిపించట్లేదు, ఫుల్ ఫాగ్ కూడా ఉంది. మీరు కొండపైకి వెళ్ళే ముందు ఒక సెక్యూరిటీ చెక్ అన్నది ఉంటుంది. అక్కడ లగేజెస్ అన్నీ స్కాన్ చేస్తారు. మీ దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే మీరు కొండపైకి అయితే అలౌ చేయరు, డస్ట్బిన్లో పడేస్తారు బాటిల్స్ని. సెక్యూరిటీ చెక్ దగ్గరే మీకు ఒక 5 to 10 మినిట్స్ అనేది టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ. తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం కొండపైకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనకి అయితే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి 300 రూపీస్ స్పెషల్ దర్శనం, రెండోదేమో సర్వదర్శనం, మూడోది వచ్చేసి విఐపి దర్శనం. 300 రూపీస్ టికెట్ తీసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో 3 months ముందే 300 రూపీస్ టికెట్ని బుక్ చేసుకోవాలి. ఎస్ఎస్డి టోకెన్స్ సర్వదర్శనంకి అయితే మీరు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని తిరుమల వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఎస్ఎస్డి టోకెన్స్ మొత్తం 3 ప్లేసెస్లో ఇస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం అని ఉంటుంది. ఇంకో టికెట్ వచ్చేసి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. మెట్ల మార్గంలో ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ టికెట్ అన్నది తీసుకోవాలి. మీకు ఇచ్చిన స్లాట్ టైంలోనే మీరైతే దర్శనంకి వెళ్ళాలి. మీ దగ్గర గనక 300 రూపీస్ టికెట్ ఉన్నట్లయితే మీకు 3 to 4 అవర్స్లో దర్శనం అన్నది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోలో నేనైతే అసలు టెంపుల్ ఎంట్రన్స్ నుంచి 300 రూపీస్ క్యూలోకి ఎలా వెళ్ళాలి ఏంటన్నది కూడా నేను ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది. 300 రూపీస్ దర్శనం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళనైతే 2 times టికెట్ అన్నది స్కాన్ చేస్తారు. 2 చెక్కింగ్ కౌంటర్స్ అవన్నీ ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు ఏ టికెట్ అయినా, విఐపి దర్శనం అయినా లేకపోతే 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళైనా మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ కార్డే తీసుకొని వెళ్ళాలి. మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ అలాగే టికెట్ జెరాక్స్ కాపీ కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మేమైతే ఒక్కరోజే మార్నింగ్ అయితే విఐపి దర్శనంకి వెళ్ళాము, నైట్ 300 రూపీస్ స్పెషల్ దర్శనంకి అయితే వెళ్ళాము. విఐపి బ్రేక్ దర్శనం ఒక 1 అవర్లో అయితే అయిపోయింది. అది కూడా స్వామివారిని మొదటి గడప నుంచే మేము చూసాము. అస్సలు స్వామివారిని నిజంగా మేము మొదటి గడప నుంచి అని చూసామా అని ఒక వింతలో అయితే ఉన్నాము. అసలు నమ్మలేకపోయాం మేమైతే. విఐపి దర్శనంకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి లడ్డూస్ 10 లడ్డూస్ ఫ్రీగా ఇస్తారు, స్మాల్ లడ్డూస్ తీసుకోవడానికి కూడా మీకు సపరేట్ లైన్ అన్నది ఉంటుంది. అలాగే మీరు కూడా విఐపి దర్శనంకి వెళ్ళాలనుకుంటే స్వామివారికి డొనేషన్ రూపంలో మీరు డబ్బులు అన్నది పే చేయొచ్చు. 1 lakh పే చేసిన వాళ్ళకి 14 years వరకు దర్శనం ఇయర్లీ వన్స్ అలౌ చేస్తారు. ఓన్లీ 5 members మాత్రమే వెళ్ళచ్చు. అబోవ్ 5 lakhs ఎవరైతే పే చేశారో 10 lakhs అలాగా వాళ్ళకి కూడా 10 ఫ్రీ లడ్డూస్ ఇస్తారు. విఐపి లడ్డూస్కి అయితే సపరేట్ లైన్ ఉంటుంది. డోనర్తో పాటు ఇంకో 4 మెంబర్స్ని అయితే అలౌ చేస్తారు. టోటల్ 5 మెంబర్స్కి అయితే విఐపి దర్శనం ఖచ్చితంగా ఇస్తారు. 1 lakh డొనేట్ చేసిన వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఉంటుంది. అలాగే 10 lakhs పే చేసిన వాళ్ళకి అయితే ఇయర్లీ 2 times అయితే వాళ్ళు అలౌ చేస్తారు. 300 రూపీస్ ఇన్ కేస్ మీకు 300 రూపీస్ టికెట్ తీసుకున్నారు, మీ స్లాట్ ఏమో నైట్ 9కి వచ్చింది అనుకోండి, మీరు 7కి వెళ్ళిపోయినా ఏం ప్రాబ్లం లేదు. స్లాట్ ఇచ్చిన ఒక 3 hours ముందు కూడా మీరు దర్శనంకి వెళ్ళచ్చు.
మీరు బస్సులో వెళ్ళినా లేకపోతే జీప్లో వెళ్ళినా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు కొండపైన రూమ్స్ కావాలనుకుంటే. విఐపి దర్శనం టికెట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళైతే ఏఆర్పి బిల్డింగ్లోకి వెళ్ళాలి. అది కూడా సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ బిల్డింగే. మీరైతే రూమ్కి 24 అవర్సే వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు. తర్వాత 1000 రూపీస్ అన్నది మీరైతే పే చేయాలి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ అకౌంట్లోకి ఆ 1000 రూపీస్ వచ్చేస్తే ప్రాబ్లం లేదు. అయితే నందకం రిసార్ట్లో అయితే రూమ్స్ ఇచ్చారు. 1000 రూపీస్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా ఈ వీడియోలో నేను చూపించడం జరిగింది. బిలో 12 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దర్శనం టికెట్ అయితే అవసరం లేదు. విఐపి దర్శనంకైనా లేదా 300 రూపీస్ తీసుకున్నా సరే. నందకం గెస్ట్ హౌస్ పక్కనే కిందనే హోటల్ కూడా ఉంది. అక్కడ కూడా ఫుడ్ బాగానే ఉంది. మనం ఫుడ్ ఎక్కడైనా తినచ్చు లేదా అన్నదానం దగ్గరైనా మనకి రోజు టిఫిన్ అలాగే లంచ్ డిన్నర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే 1000 రూపీస్ రూమ్. ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా పర్వాలేదు. మేము వెళ్ళినప్పుడైతే అసలు వాష్రూమ్స్ క్లీన్ చేయలేదు అనుకుంటా, స్మెల్ వచ్చేసాయి. అక్కడ హౌస్ కీపింగ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినట్లయితే రూమ్స్ కూడా క్లీన్ చేస్తారు వాళ్ళు. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే ఎవరైనా గుండు గీయించుకోవాలనుకుంటే గీయించుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు మనమైతే కోనేరులో స్నానం అన్నది చేయాలి. తర్వాత అశ్వత్థామ అన్నది ఒక వృక్షం అన్నది ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు కూడా చేసుకోండి. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు కుబేరుడి దగ్గర అప్పే తీసుకున్నట్టు అందరికీ విషయం తెలిసిందే కదా. ఈ చెట్టు అప్పుడు సాక్ష్యంగా ఉందంట. అలా నడుచుకొని కొంచెం పైకి వచ్చినట్లయితే మెట్లెక్కి అక్కడే వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ముందుగా స్వామివారిని దర్శించుకునే ముందు మనమైతే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడైతే మనం దర్శనం చేసుకోవాలి. మేము వెళ్ళిన రోజు అయితే జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. క్యూ కూడా అంతగా లేదు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. రిమైనింగ్ టైంలో అయితే వరాహస్వామి దగ్గరికి వెళ్ళడానికి మీకు ఒక 1 అవర్ టైం అయినా పడుతుంది. వరాహస్వామి టెంపుల్ ముందే హయగ్రీవ టెంపుల్ అలాగే కృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు టెంపుల్ లోపల నుంచి ఎలా వెళ్ళాలి, 300 రూపీస్ క్యూలోకి అన్నది కూడా నేను క్లియర్గా వీడియో చూపించాను. ఒకసారి చూడండి మీరు కూడా. మీరు తీసుకున్న రూమ్ నుంచి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళడానికి మీకు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఫ్రీ బస్సెస్ అయితే ఎప్పుడు చూసినా చాలా రష్గా ఉంటుంది. మీరు ట్యాక్సీ లేదా జీప్లోని వెళ్ళాలి. మాకైతే మా రూమ్ నుంచి ఒక 30 రూపీస్ అయితే ట్యాక్సీకి తీసుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక మీరు కొండపైన ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకోవచ్చు. మీకు అక్కడ టెంపుల్ నుంచి ఒక 200 రూపీస్ జీప్కి అయితే తీసుకుంటారు. ఒక్క పర్సన్ దగ్గర 200 రూపీస్ తీసుకుంటారు. మీరు జీప్ వాళ్ళు ఏం చూపిస్తారంటే శ్రీవారి పాదాలు అలాగే శిలాతోరణం న్యాచురల్గా అయితే ఫామ్ అయింది. శిలాతోరణం అక్కడ పార్క్లా కూడా ఉంటుంది. జపాలి శిలాతోరణం దగ్గర న్యాచురల్గానే ఆ ఆర్చ్ అన్నది ఫామ్ అయింది. అక్కడ చుట్టుపక్కలంతా పార్క్లా ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళి మీరు ఆ మెట్లు కనుక దిగినట్లయితే మీకు చక్రతీర్థం అన్నది కనిపిస్తుంది. ఈ ప్లేస్ తర్వాత పాప వినాశనం దగ్గరికి కూడా తీసుకువెళ్తారు. ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత జపాలి టెంపుల్కి తీసుకువెళ్తారు. జపాలి టెంపుల్ 6:30 వరకు ఈవినింగ్ 6:30 వరకే ఉంటుంది. తర్వాత క్లోజ్ అయితే చేసేస్తారు. శ్రీవారి పాదాలు చూడాలంటే కొన్ని మెట్లన్నవి ఎక్కాలి. తర్వాత ఇలాగా గ్లాస్లో శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. మనం డైరెక్ట్గా టచ్ చేయడానికి ఉండదు. అయితే మేము వెళ్ళినప్పుడు చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఫొటోస్ కూడా తీసుకున్నాం, బాగా వచ్చాయి. ఈ అన్ని ప్లేసెస్ అయిపోయాక జపాలి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడైతే మ్యాక్సిమం ఒక 200 స్టెప్స్ ఉంటాయి. మీకు అవి మెట్టులు ఎక్కడానికి మీకు ఒక 30 మినిట్స్ టైం అన్నది పడుతుంది. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ అడవి పందులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇవి కొండపైన చూడవలసిన టెంపుల్స్. అలాగే కొండ కింద చూడవలసిన టెంపుల్స్ ఏంటంటే మీరు
కొండ పైనుంచి కిందకి దిగేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. కొండ కింద కంపల్సరీగా చూడవలసిన టెంపుల్స్ గోవిందరాజ స్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, జైన్ టెంపుల్ కూడా ఉంటాయి. మీరు తిరుపతి కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 3 డేస్ అన్నది ప్లాన్ చేసుకోండి. ఈ చెట్టు రుద్రాక్ష చెట్టు. ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలు అన్నవి దొరుకుతాయి. ఇక్కడ అమ్ముతున్నారు కదా, అక్కడైతే తీసుకోకండి, అవి డూప్లికేట్ రుద్రాక్షలు. ఇలా అన్ని టెంపుల్స్ దర్శనం అన్నది చేసేసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళు ఆ నీళ్ళు జల్లుకున్నట్లయితే వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయని చెబుతుంటారు. మీకు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 300 రూపీస్ క్యూలో వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి ఏంటన్నది. మీరు టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. మాడ వీధుల్లో నుంచి అలాగా మీరు నడుచుకొని వెళ్తున్నట్లయితే అక్కడ మీకు రైట్ సైడు అఖండం కనిపిస్తుంది. అక్కడ స్టెప్స్ ఎక్కినట్లయితే అక్కడ మీరు కొబ్బరికాయ కొట్టచ్చు, లేదా దీపం కూడా వెలిగించుకొని స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఆ కొబ్బరికాయలు కూడా మెట్ల పక్కనే అమ్ముతారు. ఒక కొబ్బరికాయ వచ్చేసి ఒక 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. అక్కడే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. మీకు అక్కడ బొమ్మలు ఉంటాయి, అలాగే బ్యాంగిల్స్,
అన్నీ చూసుకొని మళ్ళీ మెట్లు దిగి కిందకు వచ్చేయండి. ఇలాగ స్ట్రైట్గా వెళ్తున్నట్లయితే స్ట్రైట్గా వెళ్ళి మీరు రైట్ టర్న్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఒక టెంపుల్ ఉంటుంది, అలాగే స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోయి మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటే మీకు 300 రూపీస్ దర్శనం ఒక్క క్యూ అన్నది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, ఇవన్నీ 300 రూపీస్ లైనే. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్లియర్గా అయితే పైన ఉన్నారు, అలాగే కింద కూడా చాలా మంది జనాలు. ఎవరు అడిగినా ఎవరు క్లియర్గా అన్నది ఇదిగోండి చూసారా, ఇక్కడ 300 మీకు చూపిస్తున్నారు అన్నమాట. 300 రూపీస్ క్యూ అన్నదైతే ఉంది. టెంపుల్ లోపల నుంచి వెళ్ళాలనుకున్నా వెళ్ళచ్చు, లేదా మీరున్న ప్లేస్ దగ్గర నుంచే ఏటీసీ సర్కిల్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్గా బస్లో లేదా జీప్లో. మనం ఏమనుకుంటామంటే దర్శనం అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనే ప్లాన్లోనే ఉంటాం. కానీ ఆ టెంపుల్లో ఎంత విశిష్టత ఉన్నదన్నది మనకి ఏమీ తెలియదు. అసలు తిరుమలలో ఆ కొండనేమేంటో మీకు తెలుసా? వెంకటాచలము అని అంటారు. తిరుమల బంగారు గోపురం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెంటనే మనం బయటకు వచ్చేస్తాం. కానీ అక్కడ చూడవలసిన దేవతామూర్తులు ఎంతమంది ఉన్నారు ఏంటన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. మనం ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేస్తాం కదా, గట్టుపైన తీర్థం ఇస్తారు కదా, అది గుర్తుందా మీకు? తీర్థము ఇచ్చే చోట ఏంటంటే తీర్థం స్వయంగా స్వామివారి దగ్గర నైట్ అంతా ఉంచి మనకి మార్నింగ్ తీర్థంగా ఇస్తారు. గుడి క్లోజ్ చేసే ముందు స్వామివారి దగ్గర వాటర్ అలాగే శాండిల్వుడ్ పౌడర్ కూడా పెడతారు. కంపల్సరిగా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోవడం మాత్రం మానేయకండి. స్వామివారి ముందు హుండీ ఉంటుంది కదా, ఆ హుండీ అసలు ఏంటంటే ఆ తిరుపతి దేవస్థానం కట్టిన దగ్గర నుంచి ఆ హుండీ ప్లేస్ అన్నది అస్సలు చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఆ హుండీ కిందనే ఆది శంకరాచార్య వారు శ్రీచక్రంని ప్రతిష్ఠించారు. ఇప్పుడున్న హుండీ కిందనే అది కూడా ఉంది. ఆ హుండీ పక్కనే ఒక అమ్మవారు ఉంటారు, బంగారు వరలక్ష్మి అని. వైకుంఠ ద్వారం బయట ఉంటారు. మనం స్వామివారికి హుండీలో డబ్బులు వేస్తాం కదా, ఆ అమ్మవారు ఎవరు ఎంత వేశారు ఏంటన్నది గమనిస్తారు. మనం వేసిన దానికి డబల్ ఇస్తారు ఆ స్వామివారు. ఈ వీడియోలో తిరుమల గురించి నాకేం తెలుసో పూర్తిగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఉపయోగపడిందని నేను కూడా అనుకుంటున్నాను. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఇవన్నీ దర్శించుకొని రండి, మిస్ అవ్వకండి అసలు. నా ఛానల్కి ఒకసారి విజిట్ అయ్యి మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో అంతా మేము కొండపై నుంచి కిందకి దిగుతున్నప్పుడు చెట్లు ఇవన్నీ నేనైతే వీడియో తీశాను. మనం కొండ దిగేటప్పుడు ఆంజనేయ స్వామి ఉంటారని చెప్పాను కదా, ఇతనేనండి ఆంజనేయ స్వామి. ఈ విగ్రహం అయితే చిన్నగా ఉన్నది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని నేను కూడా విన్నాను. తిరుపతికి వెళ్ళినప్పుడు కాణిపాకం టెంపుల్కి ఆ వినాయకుడి టెంపుల్కి వెళ్ళకుండా ఉంటామా? సో తిరుపతి దర్శనం అయిపోయాక ఆ కాణిపాకం వినాయకుడిని దర్శించుకొని మనం గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళచ్చు. గోల్డెన్ టెంపుల్లో అయితే అసలు ఫోన్ అన్నది అలౌ చేయరు. మనం బయటే లోకర్లోనే ఫోన్స్ అన్నవి పెట్టేసి లోపలికి వెళ్తాము. ఆ నైట్ టైం చూస్తే ఆ బంగారం పూత అన్నీ ఉండి గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.